కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న స్థాపించబడింది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు. 550 సంస్థానాలపై పైబడి అనేక చోట్ల అణిచివేతలు, అయాని బాంఛన్ కాల్ముక్త అనే దురగతం, దౌర్జన్యాలు, ముస్సమ వ్యవస్థ గుడిగలు కొడుతున్న పరిస్థితి, అలాగే రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్న తరుణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించి సంపూర్ణ స్వాతంత్రం ఈ దేశానికి కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ. ఆ తర్వాత కాంగ్రెస్ మిగతా గాంధీ గారి నాయకత్వం మిగతా చేసిన సంపూర్ణ స్వాతంత్రాన్ని పిలిపించి దున్నేవాడికి భూమి కావాలి, కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం రావాలి, అలాగే పేదలకు సామాజిక న్యాయం జరగాల, అలాగే విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలా, అణచివేతలు పోవాలా, ప్రజాస్వామ్యం రావాలా, సమాజం రావాలా, వర్గరహిత సమాజం రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించి మరి ఆ రోజున అనేక మంది మరి నాయకులపైన బ్రిటిష్ పాలకులు కుట్ర కేసు పెట్టి పేషావరు, కాన్పూరు, తర్వాత మీరట్ కుట్ర కేసు పెట్టి జైల్లో 10 సంవత్సరాలు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి. అంటే త్యాగాలు చేసింది సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోసింది సిపిఐ పార్టీ. అందులో తెలంగాణలో చూస్తే ఆనాడు 4500 మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఏకైక పార్టీ. 10 లక్షల ఎకరాల భూములు వంచిన చరిత్ర ఏ పార్టీకి లేదు. దున్నేవాడికి భూమి అని కానీ, కార్మికులకు సమతక ఫలితం కావాలి కానీ, విద్య వైద్యం అందుబాటులో ఉండాలని కానీ, ప్రజల పక్షాల నుండి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వామపక్ష శక్తులు సిపిఐ పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కుల ఉచితాల నేపథ్యంలో మరి ఇవాళ మతోన్మాదాన్ని పాల్గొనేందుకు వామపక్ష శక్తులన్నీ కూడా ఏకం కావాలని మరి ఇలా సిపిఐ తల్లి పార్టీగా పిలిపిస్తున్నది. మరి అందరు కలిస్తేనే ఈ వామపక్ష శక్తులన్నీ ఉండి ఏకమైతేనే ఈ నరేంద్ర మోడీ ఆగడాలు ఎండగడతాం, మతోన్మాద అంతం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, సోషల్ వ్యవస్థ నిర్మించుకుందాం అనే దశలో అందరం కూడా పునరంకితం కావాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలా. అందుకని ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మొన్న డిసెంబర్ 26 నుంచి మళ్ళీ వచ్చే 26 వరకు కొనసాగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా అన్ని మరి ప్రజలలో మనం వెళ్ళి పార్టీ గ్రామ శాఖలు, బస్తీ శాఖలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ మహాసభల పర్వం ఉన్న వైపున, రెండు వైపున మరి ఇవాళ జయంతి ఉత్సవాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మనం పునరంకితం అవుతాం. ఇదే మరి ఇవాళ ప్రజలకు ఇచ్చే సందేశం. ఎర్ర జెండాలు ఏకమైతే ఈ దేశంలో మరి ఇంకా ఎదురుండదు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాదు, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా వామపక్షాలు బలపరచాలని, బలోపేతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే, హక్కులు రావాలంటే, ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉండాలంటే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం అనే నినాదాలతో మరి వామపక్షాలు ముందుకు పోవాలని చెప్పి పిలిపిస్తూ పునరంకితం అని చెప్పి తెలియపరుస్తూ చదివిస్తాం.